తెలంగాణ కొత్త గవర్నర్గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన పూర్వీకులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పరిపాలించారు. త్రిపుర నుంచి గవర్నర్గా నియమించబడ్డ తొలి వ్యక్తి కూడా జిష్ణుదేవ్ వర్మే. ఆ రాష్ట్రం నుంచి గవర్నర్ పదవి దక్కించుకున్న తొలి వ్యక్తిగా జిష్ణుదేవ్ రికార్డు సృష్టించారు. 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయన మాణిక్య రాజవంశీయానికి చెందినవారు. 1400 సంవత్సరంలో త్రిపుర రాజ్యాన్ని ఈ మాణిక్య రాజవంశమే పాలించేది. ఈశాన్య భారత్లోని చాలా వరకు భూభాగం ఈ రాజవంశ నియంత్రణలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత 1761లో బ్రిటిషర్లు మన దేశానికి వచ్చాక వీరి ప్రభావం తగ్గిపోయింది. అయినా మాణిక్య రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ పూర్వీకులు 1949 వరకు త్రిపుర ప్రాంతాన్ని పాలించారు. ఆ ఏడాదే రాచరిక పాలనలో కొనసాగుతున్న త్రిపుర భారత్లో విలీనమైంది.